అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అంబటి రాంబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆంబోతు రాంబాబు, జోకర్ రాంబాబు, వైఎస్ఆర్సీపీని ఓడించిన స్పీడ్ బ్రేకర్ రాంబాబు. ఆయన వంగలపూడి అనిత గారి గురించి ఏం మాట్లాడాడో ఓసారి విందాం. హోం మంత్రికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. చూసారా ఎంత దారుణంగా దుర్భాషలాడుతున్నాడు. ఓ సాధారణ మధ్య తరగతి మాదిగ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టర్ పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత గారి గురించి ఎంత దారుణంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో. సిగ్గు శరం ఉంటే మళ్ళీ ఒకసారి వినండి. హోం మంత్రికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. సిగ్గు శరం ఉంటే ఒక మహిళ గురించి, ఓ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ గురించి ఎంత దురుసుగా మాట్లాడుతున్నాడో వినండి. సిగ్గు శరం ఉంటే మాట్లాడొచ్చా ఈ మాటలు? ఇలాంటి మాటలు అంబటి రాంబాబు మాట్లాడేది మళ్ళీ కిరాకార్పి లేదంటే సీమరాజా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారని పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి కేసు పెడతానే లేదు. మళ్ళీ మా కేసులు తీసుకోవట్లేదు అని మళ్ళీ బయట ప్రెస్ మీట్ పెట్టేది. ఇందుకు కాదా నిన్ను ఆంబోతు రాంబాబు లేదంటే జోకర్ రాంబాబు అనేది? వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడిన మాటలు సిగ్గు శరం ఉంటే, అసలు సిగ్గు శరం లేనిది ఎవరికి? నీకు సిగ్గు శరం లేదు కాబట్టే సొంత అల్లుడు నిన్ను చీగొట్టాడు. నీకు సిగ్గు శరం లేదు కాబట్టే సంజు, సుక్కు, గంట, అరగంట అని సంబోధించావు. నీకు సిగ్గు శరం లేదు కాబట్టే జలవనరుల శాఖ మంత్రిగా ఉండి పోలవరం ప్రాజెక్టు గురించి నాకు తెలియదు అన్నావు. నీకు సిగ్గు శరం లేదు కాబట్టే సంక్రాంతి పండుగ నాడు రోడ్డుని అడ్డదడ్డంగా ఆక్రమించి అక్కడ డ్యాన్సులు వేసావు అన్నని పొగుడుతూ. నీకు సిగ్గు శరం లేదు కాబట్టే పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వీరంగం చేస్తున్నావు. నీకు సిగ్గు శరం లేదు కాబట్టే సత్యన్నపల్లిలో ఘోరంగా ఓడిపోయావు. నీకు సిగ్గు శరం లేదు కాబట్టే ఈ ప్రెస్ మీట్ పెట్టావు అని నేను కాదు, ఈ రోజు ప్రజలు నిన్ను అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పగలవా? నువ్వు మాట్లాడే మాటలు ఎంతవరకు సమంజసం? ఒకప్పుడు మంత్రిగా ఉన్నావు, ఒకప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నావు, వయసు పైనబడింది. ప్రెస్ మీట్ పెట్టి ఎట్టబడితే అట్లా ఒక మహిళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావంటే నువ్వు చేసే పద్ధతి బాగుందా? నిన్ను గౌరవిస్తారా జనాలు? మిగతాది వినండి. ఆమెకి సిగ్గు లేదు, శరం లేదు, రాజీనామా చేసే ప్రశ్న లేదు. సిగ్గు లేదు, శరం లేదు కాదు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు అసలు మనిషివే కాదు. కనీస గౌరవం, కనీస మర్యాద లేదంటే సభా మర్యాద, ఓ సభ్యత, ఓ సంస్కారం నీకేడ్చాయా? సిగ్గు లేదు, శరం లేదంటున్నావు. మరి నువ్వు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చొని అయ్యా నీకు సిగ్గు శరం ఉంటే నిన్ను పులివెందుల ప్రజలు గెలిపించారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా అని అడగగలవా? అలానే ముందు కూర్చొని అయ్యా నీకు సిగ్గు శరం ఉంటే సొంత చెల్లిని కన్న తల్లిని ఇంటికి తీసుకురాగలవా, మనకు చాలా డ్యామేజ్ అవుతుంది అని అడగగలవా? అలానే కూర్చొని అయ్యా నీకు సిగ్గు శరం ఉంటే మనం ఆంధ్రాలో ఉండాలి కానీ యలహంక ప్యాలెస్లో ఉండకూడదు అని అనగలవా? అలానే కూర్చొని నీకు సిగ్గు శరం ఉంటే తెలుగుదేశం పార్టీకి కూటమికి సంబంధించిన మహిళల గురించి నీచాతి నీచంగా ప్రచారాలు ప్రసారాలు చేయకూడదు, మార్పింగ్ వీడియోలు తిప్పకూడదు, ఆర్టికల్స్ రాయకూడదు, మనం సోషల్ మీడియాని తప్పుదో పట్టించకూడదు అని నువ్వు అడగగలవా అని ప్రజలు అడుగుతున్నారు. నా ఉద్దేశం కాదు, ప్రజల ఉద్దేశాన్ని కాచి వడపోచి ఆచి తూచి వెనక ముందు చూసుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలనే నిన్ను నేను అడుగుతున్నా. ఎందుకు నువ్వు మరి ఇదే హోమ్ మినిస్టర్ గారు ఈరోజు పాయకరావుపేటలో 2024లో ఈరోజు నేను అడుగుతున్నా, పాయకరావుపేట శాసనసభ్యత్వం నుంచి అంటే పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ 43,727 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. తమరేమో 27,836 ఓట్లతో ఎందుకు దిగజారి ఓడిపోయారు? ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల 2024లో మనం ఓడిపోయాం. మళ్ళీ మనం మాట్లాడాం. మరి ఏ స్థాయికి వెళ్తాం అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఆవిడ మెజారిటీ ఏంటి? 43,000 పైచిలుకు. తమరు ఓటమేంటి? 27,000 పైచిలుకు. ఎంత తేడా ఉంది? ఆవిడ మాటలో ఓ సత్తా ఉంటుంది, ఓ సబ్జెక్ట్ ఉంటుంది, ఓ రాజకీయం ఉంటుంది, ఒక అనుకో ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. పార్టీ బాటర్ను కానీ ప్రజల విధానాన్ని కానీ ఆవిడెప్పుడు కూడా దాటి వేయదు. కాబట్టే ఈరోజు ఆవిడ అసెంబ్లీలో కూర్చుంది, హోమ్ మినిస్టర్ అయ్యింది, 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యింది. నువ్వు ఎవరికి ఇన్స్పిరేషన్? సొంత అల్లుడు చీకొట్టాడు నిన్ను. ఇంతకన్నా దుర్భరమైన జీవితం ప్రజానీకంలో ఉంటుందా? ఏ మాజీ శాసనసభ్యుడికైనా ఏ మాజీ మంత్రికైనా ఇక్కడ చూడండి. దాన్ని పట్టుకుని ఏలాడుతూనే ఉంటది, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏలాడుతుంటుంది అంటే తెలుగుదేశం పార్టీ ఆవిడ పడ్డ కష్టం, పార్టీ మీద పెట్టుకున్న ఇష్టం, గతంలో మీరు పెట్టిన ఇబ్బంది, ఆవిడ గురించి దారుణంగా కామెంట్లు, మార్పింగులు ఒకటి కాదు నీచాతి నీచంగా చేశారు. తట్టుకొని నిలబడింది, పార్టీకి వెనుదన్నుగా ఉనింది,
పార్టీ గళాన్ని విప్పింది, పార్టీలో కీలక సభ్యురాలుగా ఉనింది, పార్టీని వదిలిపెట్టి పోలా. మీలాంటి భాష ఏ రోజు ఆవిడ మాట్లాడలే. కాబట్టి హోమ్ మినిస్టర్ అయింది. మీరు బూతులు మాట్లాడితేనో ఏరో వాళ్ళ గురించి నీచంగా మాట్లాడితే మీ అన్న మీకు పదవులు ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడులు చేస్తానో, లేకపోతే రాజకీయ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తానో, ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ బూతులు తిడితేనో మీ వారికి మంత్రి పదవులు వస్తే, ఆవిడ పార్టీ కోసం కష్టపడితే, పార్టీ కోసం పరిగెడితే, పార్టీని నమ్ముకుంటే, పార్టీలో ఉండి మీరు చేసిన చేష్టాలని తట్టుకొని ఉంటే ఆవిడకి ఈరోజు గౌరవమైనటువంటి పదవి వచ్చింది. చాలా తేడా ఉంది అంబటి రాంబాబు. అనిత గారికి ఆంబోతు రాంబాబుకి చాలా తేడా ఉంది. మీకు ఇచ్చిన పదవులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆవిడకు వచ్చిన పదవి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది చూడండి. ఇది చాలా దారుణమైన అంశం అంట. నిజంగా చెప్పాలంటే ఈ ప్రెస్ మీట్లో ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి దారుణాది దారుణం. ఓడిపోవడానికి ఒకే ఒక కారణం ఇవి కాదా? కాబట్టి అంబటి రాంబాబు మాట్లాడే మాటలు అందరూ జోక్గా తీసుకుంటారు తప్ప సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. గతంలో కూడా ఏదైతే కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి, ఏ ప్రసక్తి లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి వెళ్ళి వీరంగం చేస్తూ దాన్ని కెమెరాలో బంధించమని చెబుతూ పోలీస్ డిపార్ట్మెంట్ ఈయనకేదో అన్యాయం చేసినట్టు, ఈయనేదో పెద్ద న్యాయం చేయడానికి ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్టు, సమయం సందర్భం లేకుండా వెనక ముందు లేకుండా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకెళ్ళి బార్కెట్లు తోయడం, వాళ్ళ మీద అరవడం, దాన్ని చిత్రీకరించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇతను ఏదో అన్నట్టు ఈయనేదో రాయించుకోవడం. జనాలకి తెలియదా ఇది ఒక యాక్టింగ్, కావాలనే చేస్తున్నాడు? మరి ఇలాంటివి చేసినప్పుడు కేసులు పెట్టకుండా ఏం చేస్తారు చెప్పండి? అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి శాఖల మీద ఎదురు తిరిగితే, అరుస్తూ ముందుకెళ్తే, సంబంధం లేకుండా ప్రవర్తిస్తే కేసులు ఎందుకు పెట్టరండి? 100% పెడతారు. చట్టపరంగా రాజ్యాంగపరంగా ఎదురు తిరిగితే ఖచ్చితంగా పెడతారు కదా. నడి రోడ్డు మీద కారు దగ్గర నిలబడుకొని నారా చంద్రబాబు నాయుడు గురించి ఎలా మాట్లాడాడు, అసెంబ్లీలో ఆడపడుచు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ కూడా ఈయనోరే కదా. కాబట్టి వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఖచ్చితంగా 2029లో వీళ్ళని చీకొట్టి మళ్ళీ ఓడించాల్సిన బాధ్యత ప్రజలదని మరోసారి గుర్తు చేసుకుంటూ